హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియో చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రతిరోజు వందల మంది మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు చాలామంది మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకు దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కనుక మొన్న జరిగినటువంటి టెట్ పరీక్షల్లో పాస్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా నమోదైంది గతంలో కంటే కూడా. సో మరి టెట్ పరీక్ష మనకు నేర్పిపోయినటువంటి గుణపాఠం ఏమిటి? మీరు గనక జాగ్రత్తగా ఉండకపోతే డిఎస్సిలో గనక ఖచ్చితంగా మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి సరైనటువంటి ప్రణాళిక ఉంటేనే విజయం సాధించగలుగుతారు మిత్రమా. ఎందుకంటే ఇదే చివరి డిఎస్సి అని చెప్పేసి చాలామంది మిత్రులు గత డిఎస్సిలో మరి పాయింట్లలో దగ్గరికి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకొని మరి పాయింట్లలో 1 మార్క్ 2 మార్క్స్ సో ఈ విధంగా దగ్గరికి వచ్చి జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా సీరియస్ ప్రిపరేషన్ ఆల్రెడీ చేస్తున్నారు. ఇదే మాకు చివరి డిఎస్సి, ఇంకా దాని తర్వాత మాకు అవకాశం లేదు, మళ్ళీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము, 4 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, అప్పుడు ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు. కాబట్టి ఇదే మాకు చివరి డిఎస్సి, ఒక్క పోస్ట్ ఉన్నా సరే నేను సీరియస్గా ప్రిపేర్ అవుతాను, మరొక అవకాశం కోసం నేను ఎదురు చూడను అని చెప్పేసి చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు. పర్లేదు, ఓకే. కానీ సరైనటువంటి ప్రణాళిక ఉంటేనే మీరు విజయం సాధించగలుగుతారు మిత్రమా. ఇది గుర్తుపెట్టుకోండి. రోజుకు ఎన్ని గంటలు కష్టపడి చదివామన్నది ముఖ్యం కాదు. మరి ఇక్కడ చూసినట్లయితే చాలామంది మిత్రులు మరి ఈ డిఎస్సిని ఒక దండయాత్ర లెక్క రాసుకుంటూ పోతూనే ఉన్నారు. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అటెంప్ట్ మరి 4 సార్లు రాసినా కానీ డిఎస్సి సాధించలేకపోతే గనక మరి వాళ్ళ దగ్గర సబ్జెక్టు లేనట్ట కాదండి. వాళ్ళు పరీక్ష రాసేటప్పుడు మరి చేసినటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోవడం జరుగుతుంది. అక్కడ పరీక్షలో చిన్న ప్రశ్ననే ఉంటుంది, డైరెక్ట్ బిట్టే ఉంటుంది. మనమే ఓవర్గా ఆలోచిస్తాం, అరే ఇంత చిన్న బిట్ ఎందుకు ఇస్తాడు, అరే ఈ ఆప్షన్ కాకుండొచ్చు, అది నిజమే, నీకు తెలుసు, సరైనటువంటి సమాధానం నీ కళ్ళ ముందర ఆల్రెడీ నువ్వు గుర్తుపడతావు, కానీ ఓవర్గా థింక్ చేస్తావు నువ్వు, ఇది కాకుండా ఉండొచ్చు, సో ఇంత డైరెక్ట్ బిట్ ఇస్తాడా, సో ఇలాంటి ఎగ్జామ్లు అని చెప్పేసి నువ్వే కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ మరి పెట్టినటువంటి ఆప్షన్ కరెక్టే, కానీ ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో చేసేటటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏమిటంటే ఆ ఆప్షన్ తీసుకెళ్ళి మరి వేరే దాంట్లో పెట్టేయడం వల్ల మీరు ఇక్కడ స్కోర్ కానీ ఉద్యోగం కానీ కోల్పోతున్నారు మిత్రమా. సో టెట్ నేర్పినటువంటి గుణపాఠం అనేది మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. చాలామంది మిత్రులు టెట్టుని చాలా లైట్ తీసుకున్నారు, మరి స్కోర్ పెంచుకుందాం అనుకున్నారు. చాలామంది అయితే స్కోర్ పెంచుకోవడం కాదు, గతంలో సాధించినటువంటి టెట్ స్కోర్ కూడా దాటించలేని పరిస్థితి ఉన్నది. ఈ యొక్క టెట్లో 120 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువనే ఉంటారు, సో చాలా తక్కువ ఉంటారు. కాబట్టి టెట్టులోనే మనము సక్సెస్ కాకపోతే, ఎక్కువ స్కోర్ పెంచుకోలేకపోతే, ఎక్కువ స్కోర్ చేయలేకపోతే మరి డిఎస్సిలో కనుక ఇలాంటి థియరీ ఓరియంటెడ్ టైం కిల్లింగ్ క్వశ్చన్స్ కానీ నిన్ను తికమక పెట్టేటటువంటి ప్రశ్నలు కనుక అక్కడ వచ్చినప్పుడు మరి నువ్వు సరిగ్గా సమాధానం చేయలేకపోతే ఖచ్చితంగా ఉద్యోగం కోల్పోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కదా. సో ఇప్పటికైనా సరే నీ సబ్జెక్టుకు సంబంధించి అన్ని సెషన్లకు సంబంధించి కంటెంట్లో అడిగినటువంటి బిట్స్ ఏ విధంగా ఉన్నాయి టెట్లో ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. అక్కడి నుంచి కూడా కొన్ని బిట్స్ డైరెక్ట్గా డిఎస్సిలో దిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మిత్రమా. ఇక చూసినట్లయితే మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఏ బయోసైన్స్ వాళ్ళు, అదేవిధంగా చూసినట్లయితే మరి ఎస్ఏ సోషల్ వాళ్ళు ఖచ్చితంగా మరి టెస్ట్ సిరీస్ అనేది తీసుకొని మరి రాసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. అమూల్యమైనటువంటి సమయం ఇప్పుడు మీ దగ్గర ఉంది, సమయాన్ని వృధా చేయకండి మిత్రమా. చాలామంది మిత్రులు మరి కామెంట్ చేస్తున్నారు ఏంటంటే చదవడానికి అవుతలేదు సార్, ఇంట్రెస్ట్ వస్తలేదు, బుక్ పట్టుకుంటే నిద్ర వస్తుంది, మరి ఎన్ని పోస్టులు ఉంటాయో తెలుస్తలేదు, మరి పోస్టులు మరి లేనప్పుడు మాకు ఏ విధంగా ఇంట్రెస్ట్ వస్తుంది ఏంటి అనేది గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదు కదా, పోస్టులు లేవని ఎవరు చెప్పారు? కాబట్టి కొన్ని పోస్టులు వస్తాయి కదా.
సో మరీ జీరో అయితే ఉండదు కదా, ఇది 6000 పోస్టులతోనే డిఎస్సి రాబోతుంది కదా. కాబట్టి ఒకటి గమనించు మిత్రమా, సో నీ ప్రిపరేషన్ అనేది నువ్వు కొనసాగించకపోతే కనుక నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించేటటువంటి ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది అంటాడు స్వామి వివేకానంద. మాటలు ఒక్కసారి గుర్తు చేసుకో. ఓపిక పట్టు, ఆ ఓపిక నీకు చాలా చేదుగానే ఉంటుంది. సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు కానీ నీ మిత్రులు కానీ నీ వల్ల కాదు అంటారు. నీ వల్ల కాదులే, ఇంకా నువ్వేం చేస్తావు, నువ్వేం సాధిస్తావు, టీచర్ ఉద్యోగం నీ వల్ల కాదు అని చెప్పేసి చాలా మంది అంటూనే ఉంటారు. అననివ్వండి, ఓపిక పట్టండి. రేపటినాడు ఉద్యోగం సాధించిన తర్వాత నీకు ఎదురొచ్చినప్పుడు వాడే నీకు సెల్యూట్ చేసుకుంటూ పోతాడు. కాబట్టి మిత్రమా, ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించేటటువంటి ప్రతిఫలం అనేది మరి అంతకన్నా 10 చాలా తీయగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇక చాలామంది అడుగుతున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక, సో టెట్లో మరి చాలా పాస్ పర్సెంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది, ఎక్కువ మంది మరి క్వాలిఫై కాలేకపోయినారు. వాళ్ళ యొక్క బాధ ఏంటంటే కనుక మరొక టెట్ ఉంటే బాగుంటుండు, మేము డిఎస్సికి పోటీ పడేటటువంటి అవకాశాన్ని కోల్పోయామని చెప్పేసి చాలామంది మిత్రులు అయితే బాధపడుతున్నారు. నిజమే, కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, మొన్ననే మనకు టెట్ ఎగ్జామ్ అయిపోయింది, ఫలితాలు వచ్చాయి కాబట్టి సో మరి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే కనుక డిఎస్సినే వేయాలి. కానీ మరి డిఎస్సి కాస్త ఆలస్యమైంది, ఎస్సీ వర్గీకరణ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఈలోపే మనకు ఎలక్షన్స్ కోడ్ రావడం ఇదంతా జరిగింది. కాబట్టి సో ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకు ఏప్రిల్ 1st వీక్లో డెఫినెట్లీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఇది మాత్రం ఫిక్స్ అండి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలోపు ఎవరైతే మీ యొక్క సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు ఉద్యోగం సాధిస్తారని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక టెట్కు సంబంధించి చూడండి మిత్రమా, 2 కూడా ఒకేసారి రావచ్చు. ఒకవేళ వెయ్యాలి అనుకుంటే కనుక జీవో ఉంది, ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మరి టెట్ అర్హత పరీక్ష అనేది నిర్వహించాలని చెప్పేసి. కాబట్టి డిఎస్సితో పాటే టెట్ నోటిఫికేషన్ కూడా వేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే కనుక రెండింటికి మరి ఒకేసారి ప్రిపేర్ అయ్యేటట్టుగా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఇటు టెట్ను మరియు అటు డిఎస్సిని మరి ఎదుర్కోగలుగుతారు. మంచి సమయం ఉంది కాబట్టి మిత్రమా ఆ విధంగా ఖచ్చితంగా మీరు కష్టపడండి. రేపటి వీడియోలో సో మనము డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సరైనటువంటి ప్రణాళిక వేసుకొని ఎలా ప్రిపేర్ కావాలి, టైం టేబుల్ ఏంటి, అంటే వర్కింగ్ చేస్తున్నటువంటి కొంతమంది వర్క్ చేస్తూ చదువుతుంటారు, వాళ్ళు ఏ విధంగా చదవాలి, నాన్ వర్క్ అంటే మరి ఎలాంటి వర్క్ లేకుండా నిరుద్యోగులు మరి గంటల తరబడి మార్నింగ్ నుంచి నైట్ వరకు చదువుతూనే ఉంటారు, వీళ్ళు ఏ విధంగా చదవాలి అనేటటువంటి పూర్తి డీటెయిల్స్తో మరి రేపటి వీడియోలో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.